టీడీపీ కార్యాలయంలో ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇన్స్టిట్యూషన్స్ పెట్టి అని చెప్పుకున్న ముసుగు తొలగిపోయి విద్యని ఒక బిజినెస్గా ఎగ్జిక్యూట్ చేస్తున్న కుటుంబం బట్టబయలైంది కాబట్టి ఇవాళ ఓర్చుకోలేక ఆయన ఉత్తరం రాస్తారు. నిన్న నేను అడిగిన ప్రశ్నలకి ఒక్క చోటైనా ఆయన ఆన్సర్ చెప్పారా? నేను అన్నాను, ఈ 4 ఇన్స్టిట్యూషన్స్లో మీరు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫీజు రీయింబర్స్మెంట్ క్లెయిమ్ చేశారా లేదా? ఆ మాట చెప్పడే. ఎప్పుడు నా కాలేజ్ పెట్టారు, మా విద్యానికేతన్ బుక్స్ చూసుకోవచ్చు అని ఆ మాటలు అంటారు. నేను సింపుల్ ప్రశ్న అడిగాను, స్ట్రైట్ ఫార్వర్డ్ ఎస్ఆర్ నో అని చెప్పి ఆన్సర్ ఇవ్వచ్చు కదా. ఇవ్వలేరు. ఎందుకంటే ఆ కుటుంబం ఇంతకాలం ప్రజల్ని మాయ చేసి ఏ విధంగా అన్నమాట మేమే ఇట్లా ఫ్రీ సీట్లు ఇస్తున్నాం ఇది అని చెప్పేసి అని చెప్తున్నాను. అయితే నిన్న వాళ్ళ కాలేజీ నుంచే వాళ్ళంతటా వాళ్ళే కొంతమంది లెక్చరర్సు ఇదివరకు పనిచేసి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాలేజీకి ఎన్ఏబి అండ్ ఎన్ఏఏసి అంటే నాక్ అక్రెడిషన్ తీసుకునేటప్పుడు యూజీసీ పే స్కేల్స్, 6th పే కమిషన్ పే స్కేల్స్, శాలరీస్ ఇవ్వాలని ఆ బేసిస్లోనే నాక్ కానీ నాబ్ కానీ అక్రెడిషన్ ఇస్తారు. వాళ్ళ కాలేజీలో వాళ్ళ లెక్చరర్లకి ప్రొఫెసర్లకి ఎంత ఫీజులు ఇస్తారు, ఇది ఎంత శాలరీ ఇస్తున్నారో చెప్పమన్నాను. ఇంప్లిమెంట్ చేయకుండా ఒక ప్రొపరేటరీ కన్సర్న్గా జీతాలు ఇస్తా అక్రెడిషన్ కోసం కాగితాలు పెట్టుకున్న మేనేజ్మెంట్ కదా అది. ఇంకొకటి ఏఎఫ్ఆర్సి ఫీజు స్ట్రక్చర్ ఉంటుంది, ప్రతి కాలేజ్కి ఎవ్రీ ఇయర్ డిఫైన్ ఉంటుంది. వాళ్ళ కాలేజీలో ఏఎఫ్ఆర్సి ఫీజు స్ట్రక్చర్ కంటే 94,000 కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారా లేదా? మూడోది ఫ్రీ అంటానే మన దగ్గర ఇక్కడ స్కూళ్ళల్లో కలెక్ట్ చేసినట్టు వాటిలో కలెక్ట్ చేసినట్టు 10,000 రూపాయల సంవత్సరానికి బిల్డింగ్ ఫీ కూడా కలెక్ట్ చేస్తున్నారా లేదా? 10,000 రూపాయలు బిల్డింగ్ ఫీజు కూడా. అదేవిధంగా మేనేజ్మెంట్ సీట్ల కింద 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారా లేదా? ఇవన్నీ వాస్తవాలా కాదా? పాపం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేయాలి కదా, ఖర్చులు ఉంటాయి, అందుకని చెప్పి మీ విధంగా డబ్బులు తీసుకుంటున్నారన్నమాట. ఫ్రీ ఎడ్యుకేషన్ పేరుతోటి ఒక పక్కన ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు తినటం, ఈ 4 కాలేజీల్లో ప్రతి స్టూడెంట్కి ఫీజు రీయింబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవటం, బయట చెప్పుకోవటం 25% స్టూడెంట్ని ఈ కాలేజీల్లో ఫ్రీగా చదివిస్తున్నామని చెప్పుకోవటం, బిల్డింగ్ ఫీజులు ఏఎఫ్ఆర్సి ఫీజు కంటే ఎక్కువ ఫీజులు, లెక్చరర్లు ప్రొఫెసర్లకి తక్కువ జీతాలు, మేనేజ్మెంట్ సీట్లు అని చెప్పేసి అని 3 నుంచి 5 లక్షల డొనేషన్లు. అండ్ అన్నిటికంటే వర్స్ట్, నిన్న ఒక స్టూడెంట్ ఫోన్ చేశాడు అక్కడి నుంచి, ప్రతిసారి కాలేజ్ ఎండింగ్లో ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అని చెప్పేసి అని కండక్ట్ చేస్తారు సార్. ట్రైనింగ్ అని 5,000 రూపాయలు, ప్లేస్మెంట్ అని 10,000 రూపాయలు మళ్ళీ తీసుకుంటారు, మ్యాండేటరీ అంటే ఇంకో 15,000. అయితే మాకు లాస్ట్ టైం వీళ్ళు ఆఫర్ చేసిన ప్లేస్మెంట్ లెటర్లు చూస్తే కనుక అవి బోగస్ కంపెనీలు అని కూడా వెళ్ళినాయి. ఆడు ఉద్యోగం ఇవ్వలేదు మొర్రో, నేను 15,000 కట్టుకున్నా కదా రిటర్న్ ఇవ్వమంటే ఆ 15,000 అక్కడి నుంచి ఇస్తాం, ఒకసారి ఇచ్చింది అయిపోయినట్టే అన్నారంట. అంటే ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఒక పేపర్ కంపెనీ ఉద్యోగం ఇచ్చిందని చూపించి కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి 15,000 రూపాయలు కలెక్ట్ చేశారా లేదా ట్రైనింగ్ ప్లేస్మెంట్ కింద? ఈ కంప్లైంట్లు కొంతమంది స్టూడెంట్స్ మీ కాలేజ్ మేనేజ్మెంట్కి ఇచ్చారా లేదా? ఆయన అన్నారు అన్నీ చూసుకోవచ్చు అన్నారు. మరి రెడీ ఫర్ ఎంక్వైరీనా అంట, ట్రస్టే కదా. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీకి రెడీనా అని అంటున్నా. ఇవన్నీ వాస్తవాలా కాదా అని వెరిఫై చేద్దాం. ఎక్కువ అక్కర్లే, నేను ఇంకా సింపుల్ బేసిక్ ఇష్యూస్ ఇయ్యే వెరిఫికేషన్కి రెడీనా అని అడుగుతున్నాను. వాళ్ళ నాయన పెద్ద యాక్టర్ కావచ్చు, కొడుకులు ఇద్దరు కూడా పెద్ద యాక్టర్లే, కూతురు కూడా యాక్టరే, కుటుంబం అంతా యాక్టర్లే, అందులో డౌట్ లేదు. ఇప్పుడేముంది, మంచు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ కింద తేలింది. అండ్ ఒక మిత్రులు చెప్పారు మంచు కరిగిపోయి ఆఖరికి రాయి మిగిలింది, అందుకనే ఆ బాధ తట్టుకోలేకపోతున్నారు.
ఎందుకంటే సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అయినంతకాలం చలామణి అయ్యారు. ఇవాళ బట్టబయలైంది వాళ్ళ ముసుగేంటో, దానికి ఇక తట్టుకోలేక బాధలు. నారావార ఫ్యామిలీకి వకాలత్ తీసుకున్నా అంట. అరే, నేను వైస్ చైర్మన్ ఆఫ్ స్టేట్ ప్లానింగ్ బోర్డుగా ప్రభుత్వం పైన మీరు అవాస్తవాలు మాట్లాడతా పిల్లల ఫ్యూచర్ని కూడా మీ స్వార్థానికి అని చెప్పేసి అని చెడగొడతా రోడ్డు మీదకి తీసుకొచ్చి మీకు సపోర్ట్గా ఒక్క సింగిల్ వేరే కాలేజ్ మేనేజ్మెంట్ రాని తరుణంలో వాస్తవాలు చెప్పాలని చెప్తే ఇంత ఏడుపు ఎందుకు ఏడుస్తారండి జవాబు చెప్పకుండా? నేను ఆయనకి చెప్పాను, ఛాలెంజ్ చేశాను, నన్ను రమ్మంటారా కాగితాలతోటి, మీరు వస్తారా అని చెప్పేశాను. రెడ్డిని కాపు కేటగిరీలో పెట్టడం ఎందుకు ఆగింది, ఎన్ని ఇష్యూస్ ఆయనకి తెలియక, ఆయన చెప్పలేక వాళ్ళు నిజం చెప్పుదాము అని అనుకుంటే డబ్బులు ఎందుకు ఆగిపోయినాయి అని. ఇంతకంటే పచ్చి అబద్ధాలు చెప్పే కుటుంబం ఉందా అని నేను అంటాను. కేవలం రాజకీయం కోసమే. విష్ణు గారు ఎవరిని పెళ్లి చేసుకున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ని కాదా? సుధాకర్ రెడ్డి గారి డాక్టర్ని కాదా? సిసి రెడ్డి గారి మనవరాల్ని కాదా? అరే, నువ్వు పట్టుకుంటున్నావు వకాలత జగన్మోహన్ రెడ్డి గారికి. వారం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే ఒక క్రిమినల్ వేసుకొని ఊరు చుట్టూ తిరుగుతున్నావు. నువ్వు నిజంగా ఒక ఎడ్యుకేషనిస్ట్ అయితే ఒక క్రిమినల్ని పక్కన పెట్టుకొని ఓట్లు అడుగుతారా? సూటి ప్రశ్న అడుగుతున్నా. అరే, ముసుగు తీసేయండి, సరే వైఎస్ఆర్సీపీకే నేను క్యాంపెయిన్ చేస్తానంటే చెయ్యండి, కాదని అంటలా. ఈ వక్రీకరించి ఫ్యాక్ట్స్ని మాయ చేసి పబ్లిక్ని ఫూల్ చేద్దాం. ఎప్పుడైనా ఫూల్ చేయొచ్చు మన సొసైటీలో పెద్ద మనుషులు. ఒక పేజ్ 3 కేటగిరీ పిల్లల కోసం న్యూయార్క్ అకాడమీ అన్నట్టు ఒక లక్షలు వసూలు చేసే స్కూళ్ళు పెట్టుకుని నడిపించడం హైదరాబాద్లో. రోజు డక్కన్ క్రానికల్లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో పేజ్ 3లో ఫోటోలు వేయించుకోవటం. అది కాదు, సమాజానికి నిజంగా ఏదన్నా చేద్దామంటే చేసింది చూపించండి. ఆఖరికి కాలేజీలు బయట కూల్ డ్రింక్ షాపులు, స్నాక్స్ అమ్మే హోటళ్ళ దగ్గర కూడా పగిడి తీసుకున్నారంట. గుడ్ విల్ కాలేజ్ మేనేజ్మెంట్, ఎందుకంటే మా కాలేజీల వల్ల కదా మీ బిజినెస్లు నడుస్తున్నాయి అని చెప్పేసి ఇరిగేషన్స్ వస్తున్నాయి అక్కడ. అవి వాస్తవాలు కాకపోతే చెప్పుకోండి, ముందు మీ క్రెడిబిలిటీ ఏంటో ప్రూవ్ చేసుకోండి అక్కడ. ఐఎమ్ ఓన్లీ అన్ అడ్మినిస్ట్రేటర్, ఫ్యాక్ట్స్ చెప్తున్నా. మీరు నా పైన బురద జల్లటానికి ఇవాళ మంచు గారు ట్రై చేశారు కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్తాను. ఆయన మొత్తం ఉత్తరంలో నిన్న చెప్పిన ఫ్యాక్ట్స్ ఏదన్నా డినై చేశారు. ఒక్కటి డినై చేయడే, ఎదురు చెప్పిన ఫ్యాక్ట్ని నేను చెప్పలేదంటాడు. 2017-18 ఏదో పెద్ద డిస్కవరీ ఆఫ్ ఇండియా లాగా. కాబట్టి వాళ్ళ మంచు ఫ్యామిలీ అంటే ఏంటి అనేది ప్రజలు అర్థం చేసుకోవాలని అంటున్నాను. పద్మశ్రీ వచ్చిన మహానటుడు చాలామంది ఉన్నారు, కానీ మోహన్ బాబు లాంటి మహానటుడు ఈ విధంగా నటించే మనిషికి పద్మశ్రీ ఇచ్చారు ఇదివరకు అంటే కనుక వాళ్ళ బాధపడుతున్నా. నేను పెద్దగా సినిమాలు చూడండి, ఆయన అంత పెద్ద ఫిల్మ్ యాక్టర్ నాకైతే తెలియదు. మరి చాలా పెద్ద ఫిల్మ్ యాక్టర్ ఏమో, అందుకే ఇచ్చారేమో మరి అవార్డు. డాక్టరేట్ కూడా ఉందంట, మరి నాకైతే తెలియదు. నేనైతే ఒకటి డిగ్రీలే చేశానులేండి, నాకేం డాక్టరేట్ లేదు. కాబట్టి నిజాలు మాట్లాడుకుందాం, వాస్తవాలు మాట్లాడుకుందాం. ప్రభుత్వం చేసే పెర్ఫార్మెన్స్ని అప్రిషియేట్ చేయండి. మీకు సపోర్ట్గా వేరే కాలేజీలలో ఎవరన్నా 2004 నుంచి 2009 మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఏ విధంగా నడిచింది, 2009 నుంచి 2014 వరకు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ విధంగా నడిపించినాయి సంయుక్త రాష్ట్రంలో, 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా రన్ చేసింది అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. 14,510 కోట్లు కేవలం ఈ 5 సంవత్సరాల్లో విభజించిన తర్వాత ఫిస్కల్ స్ట్రెస్ ఉన్న పథకం అమలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అది అప్రిషియేట్ చేయకుండా 95 కోట్లు మీ కిట్టీలో వేసుకుని అందులో ఏదో ₹1 కోటి చిల్లర బాకీ ఉంటే
నానా కహానీలు చెప్పి ఫేస్బుక్లు ట్విట్టర్లో మీకు ఏదన్నా ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి అని పెట్టి చూపిద్దామని అనుకుంటున్నారు. ఫేస్బుక్ ట్విట్టర్ల కంటే ఇక్కడ వాస్తవాలు తెలిసిన వాళ్ళు ముందు మీ క్రెడిబిలిటీ ఎంత ఉందో చూసుకోండి. ఆ చంద్రగిరి మండలం నుంచి 2 సర్పంచులు ఫోన్ చేశారు. సార్ మీకు తెలియదు సార్, ఇక్కడ 3 ఊళ్ళు ఉన్నాయి, ఆ రంగంపేట, బందర్ల, ఇవన్నీ ఊళ్ళో ఆఖరి పంచాయతీ ట్యాక్సులు కూడా కట్టరు, జులుము లోకల్ పంచాయతీ ట్యాక్సులు. ఎందుకంటే మేమే పెద్ద రాజులు అన్నట్టు ఫీల్ అయిపోతారు. ఇది ఒక చిన్న సైజు మాఫియా ఏరియా వాళ్ళది అని చెప్పేసాను. కాబట్టి ముందు మీరు అక్కడ మీ పరిస్థితి ఏంటి, మీ క్రెడిబిలిటీ ఏంటో చూసుకుని ప్రభుత్వం పైన మాట్లాడమని చెప్పేసి అని అంటాను. ఎక్కడ ముఖ్యమంత్రి గారిని కానీ లోకేష్ గారిని కానీ క్రిటిసైజ్ చేద్దాము అని అనుకుంటే మీరు ఫ్యాక్ట్స్ తోటి మాట్లాడండి, అంతేగాని అవాస్తవాలతోటి మాట్లాడద్దు. పచ్చి అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారని అనుకోవద్దు. నేను తిరిగి ఇవాళ కూడా చెప్తున్నాను, మీరు అమరావతి వచ్చినా సరే, మీ ఫైల్స్ అన్నీ తీసుకుని వచ్చినా సరే, మీ బాకీ ఫైనల్గా ఎంత ఉందని తెలితే మిగతా కాలేజెస్తో పాటు ఇమ్మీడియట్గా ఇచ్చేయటం జరుగుతుంది. ఈ రెడ్డి కాపు కాంట్రవర్సీ కూడా మీ కాలేజ్ దాంట్లో ఉందా లేదా కూడా మీరు చెక్ చేసుకోండి.